రాజుల పాలనా వైభవానికి తార్కాణం. 400కు పైగా దుకాణాలు కలిగిన పురాతన కమర్షియల్ కట్టడం. వేలాది మందికి ఉపాధి కల్పించిన నిజాం భవనం. హైదరాబాద్ సంస్థాన నగర అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనమిది. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే వ్యాపారులకు కేంద్ర బిందువు ఇది. హైదరాబాద్ నడిబొడ్డున 2 గోపురాల నడుమ గడియారపు గాంభీర్యంతో విలసిల్లిన సెంట్రల్ మార్కెట్ ఇది. భాగ్యనగర సౌభాగ్యానికి తార్కాణం ఇది. శతాబ్ద కాలం క్రితమే 4 లక్షల రూపాయలు వెచ్చించి 2 ఎకరాల స్థలంలో నిర్మించిన పురాతన రాతి కట్టడం ఇది. వెల్కమ్ టు సువర్ణ మీడియా. అర్థమైపోయింది కదా, మోజన్ జాహీ మార్కెట్లో ఉన్నాం. అండ్ మోజన్ జాహీ మార్కెట్లో ఫేమస్ ఐస్ క్రీమ్ చాలా ఫేమస్ అనమాట. ఫేమసే, షాప్ పేరే ఫేమస్, అందుకని ఇక్కడ ఇది ఫేమస్ అని అంటుంటారు. ప్రజెంట్ జనరేషన్ ఈ ఐస్ క్రీమ్ కోసమే ఈ మోజన్ జాహీ మార్కెట్కి వస్తుంటారు. కానీ 1933లో నిర్మించిన ఈ మోజన్ జాహీ మార్కెట్లో ఫస్ట్ ఈ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ ఏం దొరకకపోయేవి. అప్పుడు జస్ట్ ఏంటంటే ఫ్రూట్స్ కోసం మాత్రమే, అంటే ఫ్రూట్స్ అమ్ముకోవడానికి. అప్పుడు ఫ్రూట్స్ బాగా తినేవాళ్ళు అనమాట, మనలాగా కాదు, హెల్దీగా ఉండేవాళ్ళు. సో అందుకని ఆ కాలంలో వాళ్ళకి, ఆ వ్యాపారస్తులకి వేరే ప్రదేశాల నుంచి వచ్చి ఇక్కడ విక్రయించుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా 1933లో పూర్తిగా రాతి కట్టడం నిర్మించారనమాట. ఎవరు? మన నిజాం ప్రభుత్వం అండ్ నగర అభివృద్ధి సంస్థ, ఈ 2 టైఅప్ అయ్యి కలిసి ఈ నగరాన్ని అభివృద్ధి పదంలో దూసుకెళ్లిపోయేలా చేసేందుకు ఈ యొక్క అద్భుతాన్ని నిర్మించారు. ఇది ఎలా ఉంటుందంటే ట్రయాంగిల్, అంటే త్రిభుజాకారంలో ఉంటుంది. అండ్ 2 స్తంభాలు ఉంటాయి, 2 గోపురాలు. ఆ 2 గోపురాల మధ్యలో పెద్ద గోపురం ఉంటుంది. ఆ గోపురాన్ని గడియార స్తంభం అని కూడా అంటారు. సో దానికి క్లాక్ ఉంటుంది అనమాట. సో ఆ కాలంలో అంత టెక్నాలజీ యూజ్ చేసి దాదాపు 1.77 ఎకర్స్, అంటే దాదాపు 2 ఎకరాల స్థలంలో ఈ యొక్క అద్భుతమైన కట్టడాన్ని 4 లక్షలు వెచ్చించి కట్టారంట. అంటే 4 లక్షలు అని ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనకి 4 లక్షలు ఈజ్ నథింగ్, కానీ ఆ కాలంలో 4 లక్షలు పెట్టి 2 ఎకరాల స్థలంలో ఇంత అద్భుతమైన కట్టడం నిర్మించడం అంటే అసలు మామూలు విషయం కాదనమాట. సో ఇక్కడ దాదాపు వందలాది మంది వ్యాపారులు రోజు వచ్చి వారి వ్యాపారాలు, అంటే వారి దగ్గర ఉన్న వస్తువులను విక్రయించి వెళ్ళేవాళ్ళు. అంటే ఎంతో కొంత డబ్బులు సంపాదించుకునే వాళ్ళు. అండ్ ప్రభుత్వానికి కూడా దాని నుంచి రెవెన్యూ జనరేట్ అయ్యేది. ఇప్పుడు కూడా మనకి ఇక్కడ ఉన్న షాప్స్ అన్నిట్లో కూడా కొంచెం అంటే అప్పుడు 1 ఇయర్కి ఒక్కసారి పే చేసేవారంట ట్యాక్స్ రూపంలో. అంటే ఈ షాప్స్, దీంట్లో ఉన్న 125 షాప్స్ని ఎవరో ఒక రెంట్కి తీసుకుంటారు కదా, ఆ రెంట్ ఇయర్లీ వన్స్ అలా పే చేసేవారు. ఇప్పుడైతే మంత్లీ వన్స్ పే చేస్తున్నారంట. అది షాప్ సైజ్ని బట్టి, ప్లేస్ని బట్టి అది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది ఇప్పుడు ప్రస్తుతం. అయితే ఇంత అద్భుతమైన ఈ మోజన్ జాహీ మార్కెట్కి మోజన్ జాహీ అని పేరు ఎందుకు వచ్చింది తెలుసా? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7వ నిజాం ఎన్నో అద్భుతాలు, అంటే నిజాం పరిపాలనలోనే ఆయనది ఉన్నతమైన పరిపాలన అని చెప్తుంటారు చాలా మంది. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నిర్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిందని మనందరికీ తెలిసిందే. అసలు ఎన్నో, అంటే చదువుకి అసలు చదివించాలి అన్న ఆలోచన కూడా లేని కాలంలో ఆ యూనివర్సిటీని నిర్మించి అందులో ప్రత్యేకమైన కోర్సులు పెట్టి ప్రపంచ దేశాలు సెల్యూట్ అనేలా చేసిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 2వ కొడుకైన మోజన్ జాహ్ ఆయన పేరు పైన నిర్మితమైందన్నమాట ఈ మోజన్ జాహీ మార్కెట్. సో అందుకే ఇది మోజన్ జాహీ మార్కెట్గా అప్పటి నుంచి ప్రాచుర్యంలో ఉంది.
అండ్ ఆల్మోస్ట్ 80 years అయిపోయినప్పటికీ కూడా దీని కళ ఎక్కడ చెక్కు చెదరలేదు. చిన్న చిన్న అంటే కొంచెము డస్ట్ అదంతా అట్లా పడిపోయినవి, కూలిపోయిన వాటిని 2018లో తెలంగాణ ప్రభుత్వం దీన్ని మళ్ళీ పునరుద్ధరించింది అనమాట. సో కొన్ని అభివృద్ధి పనులు పునరభివృద్ధి చేసి దీనిపైన లైటింగ్స్ అవన్నీ కానీ, విద్యుత్ కాంతులు ఇవన్నీ కొత్తగా ఏర్పాటు చేసి మరిన్ని సౌకర్యాలతో ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. సో ఇప్పుడు మనం చూస్తున్న మొజంజాహి మార్కెట్ అప్పుడు మొజంజాహి మార్కెట్ యొక్క వైభవాన్ని మరింత రెప్లికేట్ చేస్తుంది. అండ్ ఇలాంటి హెరిటేజ్ని మనం కాపాడుకుంటే భావి తరాలకు నిజంగా ఎంతో మన విజ్ఞానాన్ని అందించిన వాళ్ళం అవుతామని ఇక్కడ వాళ్ళందరూ చెప్తుంటారు. సో 1933లో నిర్మించిన ఈ మొజంజాహి మార్కెట్, మొజంజాహి బజార్లో ఫ్రూట్ షాప్స్ అంటే పళ్ళ షాప్స్ ఎక్కువగా ఉండేవి అప్పుడు. అండ్ ఇప్పుడైతే చాలా చూస్తున్నాం మనం. ఇక్కడ డోర్స్ చూస్తున్నాం. కమాన్కి ఒక డోర్ ఉంది. అంటే కమాన్కి ఒక షాప్ అనమాట. సో ప్రతి ఒక్కటి ఒక్కొక్క దాంట్లో ఒక్కో రకమైన వస్తువులు మనకు దొరికేవి అప్పట్లో. ఇక్కడికి వస్తే ఏ వస్తువు దొరకదు అన్నట్టు లేకపోయేది అనమాట. ఇప్పుడు మల్టిపుల్ కాంప్లెక్స్ అని మల్టీప్లెక్స్లు అనేసి అలా షాపింగ్ మాల్స్ అనేసి అట్లా వెళ్తున్నాం కదా. సో అవి ఆ కాలంలోనే మన నిజామ్స్ అంటే మన ప్రభుత్వం అప్పుడు నిర్మించింది అనమాట. అంటే స్వతంత్రం రాకముందు సంగతి ఇది. సో అంటే ఫస్ట్ ఇక్కడ మనకు ఒక పళ్ళ షాప్ కనిపిస్తోంది. అంటే ఇది ఎప్పటి నుంచి ఉందంటే మొజంజాహి మార్కెట్ అంటే ఫ్రూట్స్కి చాలా ఫేమస్ ఉంటుండే అప్పుడు. అండ్ ఇప్పుడైతే అన్ని షాప్స్ కనిపిస్తాయి ఇక్కడ దాదాపుగా. అండ్ ఇప్పుడు ఇక్కడ పళ్ళ షాప్ ఉంది. వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అండ్ ఎప్పటి నుంచి ఉంటున్నారు, ఎలా ఉంటుంది ఇక్కడ బిజినెస్, జనాలు ఎట్లా వస్తుంటారు అదంతా. సో హాయ్, व्हाट्स योर नेम? क्या है? अफरोज. हाय. तो कब से चल रहा है बिजनेस आपका? ये हमारा 60 साल से 60 साल से. సో 60 years నుంచి ఇక్కడే వీళ్ళు బిజినెస్ చేస్తున్నారంట. సో आपके दादा వాళ్ళు అచ్చా వాళ్ళ తాతయ్య వాళ్ళందరూ ఇక్కడ బిజినెస్ పెట్టి అప్పటి నుంచి కూడా ఇదే ప్లేస్ లో వాళ్ళు బిజినెస్ నడిపిస్తున్నారు. ఫ్రూట్ బిజినెస్ है और क्या क्या बिजनेसेस चलते हैं यहाँ पे? मैंगो है, तकरीबन हमारा मैंगो का बड़ा काम है. अच्छा, फ्रूट के बगैर मोजंजाही मार्केट के बारे में बताओ. आपको कितने साल से मालूम मोजंजाही मार्केट? मोजंजा मार्केट में करीब मैं 20 साल से तो यहीं से. ओके, 20 साल से हूँ मैं. तकरीबन बिजनेस अच्छा था मार्केट का. अभी मिठे सौदे की दुकान आते और तकरीबन कम हो गए अभी. क्यों, क्या रीजन है? केटीआर जो बनाया ना मार्केट पूरा अच्छा बनाए तो कम हो जाता. कम बोले तो क्या बिजनेस जरा कम हो गया. कहीं को ऐसा अभी पूरा हैदराबाद की तो हालत अभी खराब है ना. अच्छा, कोरोना के बाद में थोड़ा कम हो गया, पूरा डीम हो गया कारोबार. अच्छा, ये मोजंजाही मार्केट में बिजनेस कैसा चलता? रेंट्स कैसे रहते? रेंट की आप देखो 3500 है इसका. अच्छा, पहले क्या 1000 रुपए कुछ था. अच्छा, अब जरा ज्यादा होगा. अच्छा, 10 साल के पहले बाद में क्योंकि डेवलप कराना है नहीं. केटीआर जो डेवलप हुआ बेहतरीन हुआ डेवलप. केटीआर के उसमें कैसा बोल रहे हैं आप? अच्छे तरीके से बोल रहे हैं. अच्छा डेवलप हुआ सच में. पहले क्या जरा सही नहीं था. अब जरा अच्छा नीटनेस है पूरी मार्केट. क्योंकि मार्केट में लाइटिंग है बेहतरीन बनाएगी. अच्छा, సో అదే చెప్తున్నారు. ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం, కేటీఆర్ వీళ్ళందరూ కలిసి ఆయన కేటీఆర్ పునర్ప్రారంభించారనమాట. దీనికి కొన్ని మరమ్మతు పనులు అవన్నీ చేపించిన తర్వాత సో ఆయన లైటింగ్స్ అవన్నీ పెట్టించారు. ఇప్పుడు సౌకర్యాలు బాగున్నాయి. ఇప్పుడైతే 3500 నుంచి అలా రెంట్స్ ఉన్నాయంట ఒక షాప్కి. అండ్ ఇంతకు ముందు ఒక 10 ఏళ్ల ముందు 300 అని కొన్ని షాప్ వాళ్ళు చెప్తున్నారు వ్యాపారస్తులు. సో ఇలా ఒక మార్కెట్ ప్లేస్లో ఇట్లా బిజినెస్ పెట్టుకుంటారనమాట. సో మనకి ఇక్కడ మొజంజాహి మార్కెట్ అనగానే మనకి ఐస్ క్రీమ్ ఒకటే గుర్తొస్తుంది, కానీ ఎన్నో రకాల బిజినెస్లు ఇక్కడ నడుస్తూ ఉంటాయి. చిరు వ్యాపారులు, ఇలాంటి పళ్ళ వ్యాపారులు. అండ్ మనకి ఇటు చూస్తే మన బండ్లు రిపేర్ షాప్స్ ఇలాంటివి చాలా. అంటే మటన్, మీట్ ప్రతి ఒక్కటి దొరికేస్తుంది అనమాట. ఇక్కడ ఏది దొరకదు అన్నట్టు ఉండదు. ఇదైతే అప్పటి బోర్వెల్లే, అంటే అప్పుడు బోరింగ్ లాగా వేయించి పెట్టింది. ఈ ట్యాప్ కొత్తది ఉన్నట్టుంది, కానీ అప్పుడే వాటర్ సౌకర్యం కూడా ఉండేది ఇక్కడ. సో 1933లో నిర్మించినప్పటికి కూడా ఆ కాలంలోనే మనకి అన్ని సదుపాయాలతో ఉన్న ఒక కంప్లీట్ షాపింగ్ కాంప్లెక్స్ అనమాట. చాలా బాగుండేది. అండ్ ప్రతి ఒక్క షాప్ కూడా అప్పుడు
ఫిల్ అయ్యి ఉండేది. ఇప్పుడు కొన్ని తగ్గినాయి, ఇప్పుడు కొంచెం బిజినెస్ తగ్గిందని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు. అండ్ ఇక్కడ కూడా కొన్ని ఫ్రూట్ షాప్స్ కనిపిస్తున్నాయి మనకి, ఫుడ్ ఐటమ్స్ అంటే మనకి స్నాక్స్ అవన్నీ కూడా దొరికేస్తుంటాయి. సో ఇట్లా మనకి స్టాక్ ఎప్పటికప్పుడు స్టాక్ కూడా వస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే ఇంకా షాప్స్ ఉన్నాయన్నమాట, ఐస్ క్రీమ్ ఇవన్నీ షాప్స్ ఉన్నాయి. అండ్ ఫ్రూట్ షాప్స్ ఇక్కడ ఎక్కువ ఉంటాయి. అండ్ బయట ఇలా దాదాపు 6 గేట్స్ ఉంటాయి. 6 గేట్స్లో కూడా ఇలాంటి కాంప్లెక్స్లు అవుట్డోర్. ఇవి మనం మొదట చూసినవేమో ఇండోర్ అంటే లోపల వైపుగా ఉండేవి. అండ్ ఇదొక వీధి, అండ్ అలాంటివి 6 వీధులు ఉన్నాయన్నమాట. సో ఒక రౌండ్ వేసేద్దాం పదండి. మోజందాస్ మార్కెట్లో ఐస్ క్రీమ్ తర్వాత అంత ఫేమస్ అయింది అయితే అత్తర్ అనమాట. అథెంటిక్ హైదరాబాదీ ఇత్తర్ లేదా అత్తర్ అంటుంటారు చాలా మంది, అంటే పర్ఫ్యూమ్ సెంట్ అని అంటారు కదా. సో అది హైదరాబాద్ రంజాన్ సీజన్లో అయితే మోజందాహి మార్కెట్ అత్తర్కి మామూలు డిమాండ్ ఉండదు. అండ్ ఇప్పుడు మనం ఒక పర్ఫ్యూమ్ షాప్ దగ్గర ఉన్నాం, మోజందాహి మార్కెట్లో ఉన్న ఒక పర్ఫ్యూమ్ షాప్ దగ్గర ఉన్నాం. సో వాళ్ళని అడిగి చూద్దాం ఎలాంటి పర్ఫ్యూమ్స్ ఇక్కడ దొరుకుతాయి ఏంటనేసి. काशिफ जी, यहाँ पे पूरा कलरफुल दिख रहा है आपका शॉप, तो क्या क्या अथरा बेचते, इतना परफ्यूम घुमा और आते जी मेरे पास देखिए अब जितने भी अपने ओरिजिनल परफ्यूम्स रहते लाइक हुगो बॉस मेन हो गया और बल्गारी मेन इन ब्लैक है और जितने भी डेविड ऑफ कूल वाटर मेन और वुमेन जितने भी है सब मेरे ओरिजिनल जितने भी परफ्यूम्स है उसके सब इंस्पायर्ड वर्जन्स में घर पर बनाता हूँ. होममेड रहता है, ऑर्गेनिक रहते पूरे, घर पर यूज करते. नहीं एसेंशियल ऑयल्स रहते हैं. అచ్చా. जी సో వీళ్ళు చెప్తున్నది ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కొన్ని ఉంటాయి కదా పర్ఫ్యూమ్స్లో, అంటే ఈ బ్రాండ్ సూపర్ ఉంటుంది అని చెప్పి వాటిని ఇంటి దగ్గరే తయారు చేసేస్తారనమాట వీళ్ళు. వాటిని ఇంకా షాప్కి వెళ్ళి ఎక్కువ కాస్ట్ పెట్టకుండా వీళ్ళ దగ్గర తక్కువ బడ్జెట్కి అలాంటిదే సేమ్ అదే ఫ్రేగ్రెన్స్ వచ్చేలాంటిది తయారు చేస్తారంట. अपने पास ये देखिए ये एक CR7 आता, जो क्रिस्टियन रोनाल्डो जो फुटबॉल प्लेयर है उनका ब्रांड है CR7. ओह, इसके अलावा आप 1 मिलियन लकी कहाँ पर బాగుంది చాలా. ये एक आता पैको रबाना 1 मिलियन लकी बोल के एक गोल्डन कलर का इंपोर्टेड परफ्यूम आता. ओके, वो 12,500 रुपये की परफ्यूम रहती है. ओके, मेरे पास क्या है 300 रुपीज़ 12 ml के हिसाब से है मेरे पास. ओ 12.5 क्या कितना देते हो? उन्होंने 100 ml परफ्यूम देता है. अब मेरे पास अगर आप 12,500 పెట్టి కొనే పర్ఫ్యూమ్ ని వీళ్ళు 300కు 400కి ఇచ్చేస్తున్నారంట. సో అది మన హైదరాబాద్ టాలెంట్ అంటే మరి ఏదైనా సరే ఇట్లా పట్టేస్తాము, ఏ ఫ్లేవర్ అయినా సరే ఇట్లా తయారు చేసేస్తారు అనమాట. డూప్లికేట్ అయినా ఏ డూప్లికేట్ बोलना आप क्या बोलना है इसको क्या है अपन इंस्पायर्ड वर्जन बोल सकते हैं, लाइक क्लोन भी बोल सकते हैं इसको. ఓకే, क्लोन. సో వాటిని తీసుకొని ఆ సేమ్ అదే ఫ్రేగ్రెన్స్ వీళ్ళు ఇక్కడ సృష్టిస్తారు హైదరాబాద్ లో. అండ్ ఏ ఫ్రేగ్రెన్స్ कितने तक रहता, कितना घंटे? मेरी गारंटी फॉर 12 hours. 12 hours मेरी गारंटी. ब्रांडेड अभी नहीं रहते उतना नहीं, आप कोई भी लोग क्या है मतलब नहीं पहचान सकते कि आप ओरिजिनल लगाए या फिर क्लोन लगाए. पूरा आपको स्प्रे ये जितना भी रहेगा आपको फ्रेग्रेंस जो रहेगा इसका ओरिजिनल के हिसाब में रहेगा. तो हैदराबाद अत्तर बोलते हैं ना, अतर ही बोलते हैं उसको. अच्छा, ये क्या है अभी अतर फॉर्म में है ये, इसको मैं परफ्यूम फॉर्म में भी बना सकता हूँ. कंपाउंड्स रहते हैं इसके, परफ्यूम फॉर्म में भी बन जाता है. अच्छा, సో ఇది 12,000 ఉన్నది 500కి ఎట్లా ఇస్తారంటే వీళ్ళు ఇంట్లోనే తయారు చేస్తారు. అండ్ ఆ హెర్బల్స్ అవన్నీ వీళ్ళే తీసుకొచ్చి ఎసెన్షియల్ ఆయిల్స్ అన్ని యాడ్ చేసి వాళ్ళ ఇంట్లో తయారు చేస్తారు. అండ్ ఇది 12 గంటలు ఉంటుందంట ఈ ఫ్రేగ్రెన్స్. మనకి నార్మల్గా బ్రాండెడ్వి కొంటాము అందరినీ డబ్బులు పెట్టి, కానీ అన్ని గంటలు ఉండదు. అండ్ వీళ్ళైతే మాత్రం 12 గంటలు ఉంటుందని చెప్తున్నారు. సో ఇది ఇప్పుడు అత్తర్ రూపంలో ఉంది, అంటే ఒరిజినల్గా యాజ్ ఇట్ ఈస్ ఇట్లనే తయారు చేసింది ఇట్లనే తీసుకొచ్చారు. అండ్ దీన్ని వీళ్ళు పర్ఫ్యూమ్ లాగా కూడా తయారు చేస్తారంట, అంటే స్ప్రే చేసుకోవడానికి. काशी लेडीज को स्पेशल परफ्यूम्स रहता है ना लेडीज के लिए. देखिए मेरे पास क्या है दी बेस्ट सेलर देखिए सीरोज बोलकर है, डेविड ऑफ का जो इंपोर्टेड ब्रांड आता है सीरोज, उसका ये सेम क्लोन है मेरे पास. वाओ, ये एक आएगा और स्मेल्स गुड, डेविड ऑफ कूल वाटर फॉर वुमेन. ये भी सही में ऐसा कैसे बना सकते हैं आप, इतना परफेक्ट, इतना हार्ड नहीं. अत्तर बोले तो हार्ड लगता ना थोड़ा. जास्मिन का फ्लेवर और गुलाब का जास्मिन फ्लेवर भी है मेरे पास. वही प्योर जास्मिन रोज सैंडल हैदराबाद में परफ्यूम्स बोले तो
लेकिन आप इंटरनेशनल के ब्रांड से हाँ बना रहे वो हैं ऐसे एसेंशियल ऑयल से रहता है। ऐसा हो गया आपको आइडिया कैसा आया आपको अब मेरे क्या है, मेरे दादा मेरे फादर के जो फादर है उनसे चल लेते, ग्रैंड फादर से चल लेते आ रहा था। अच्छा जब से इसे हाँ, मेरा ఫ్యామిలీ బిజినెస్ है ये। ఓకే ఓకే సో అదే మన హైదరాబాద్ సంస్థానంలో నిజాం నవాబ్స్ మొఘలైలు ఈ కాలంలో అత్తర్ల తయారీదారులకు చాలా డిమాండ్ ఉండేది. సో వీళ్ళ పూర్వీకులు అంటే వీళ్ళ తాతయ్య ముత్తాత వాళ్ళు కూడా ఇదే ఫ్యామిలీ బిజినెస్ అంట వీళ్ళది. సో అప్పటి నుంచి ఈ అత్తర్లు తయారు చేస్తున్నారు కాబట్టి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఏ ఫ్రేగ్రెన్స్ అయినా సరే వాళ్ళు ఇట్టే తయారు చేసేస్తారు ఇక్కడ. అది దట్టు చాలా తక్కువ బడ్జెట్ ప్రైస్లో అన్నమాట. సో ఇప్పుడు మనకు కాసేపు చూపిస్తాడు ఇలా అత్తర్ రూపంలో ఉన్న దాన్ని పర్ఫ్యూమ్ గా ఎలా తయారు చేస్తారని చూపిస్తారు. సో కైసే బనాతే కాసేపు? अब मेरे पास क्या है, देखिए एसेंशियल ऑयल्स मिलते हैं। अच्छा एसेंशियल ऑयल जो रहता है वो 4 जगह से 4 ऑयल आता है मेरे पास। 4 ऑयल है तो ये एक परफ्यूम रेडी होगा आपको, ओके ऐसा रहता है। और हमारे मैन्युफैक्चरर भी है, उनके हिसाब से ही उनसे ही आता समझिए। अच्छा बना के दिखाते हैं हमारे जी लिए? बना कर बताओ। अब आपके लिए एक परफ्यूम बनाता हूँ मैं, परफ्यूम देखिए आप। अच्छा थोड़ा అత్తర్ डालना, हाँ కొంచెం అత్తర్ వేసారు. जी, ఆ తర్వాత ये क्या है, कंपाउंड रहेगा, अल्कोहल का ये कंपाउंड रहेगा। एथेनॉल अल्कोहल अल्कोहल पीने का अल्कोहल नहीं पीने का नहीं रहता है। जो परफ्यूम यूज में जो होता है ना, परफ्यूम में जो यूज होता है పర్ఫ్యూమ్స్ లో వేసే ఆల్కహాల్ అంటే అదొక కెమికల్. हाँ। సో అదేస్తారు, అది ఇది కలిపేస్తే కథం పసక్ పర్ఫ్యూమ్ అయిపోయింది, రెడీ. ये डेविड ऑफ जीरो। दिन भर आप ऐसे कस्टमर्स को बताते हाँ सबको बताते हैं, फिर आप पूरा परफ्यूम पूरा परफ्यूम में ही रहता हूँ। पूरा మొత్తం పర్ఫ్యూమ్ లోనే ఉంటారంట. ये क्या है, वुमेन के लिए द बेस्ट है परफ्यूम ये, डेविड ऑफ जीरो। वाव बहुत लाइट है, अच्छा है, చాలా బాగుంది. డేవిడ్ ఆఫ్ సిరప్ అంట ఇది. అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్ ని చాలా తక్కువ ప్రైస్ కి ఇక్కడ ఇస్తున్నారు. నిజంగా మన హైదరాబాద్ వీళ్ళు ఏదైనా చేసేయగలుగుతారండి. సో కాసిఫ్ వాళ్ళ ఇంట్లో తయారు చేసే బఖోర్ అండ్ అగర్ ఊద్ అనే 2 ప్రోడక్ట్స్, అంటే రా ప్రోడక్ట్స్, అగరబత్తులు, ఊద్, సాంబ్రాన్ని తయారు చేస్తారు కదా, ఆ చెట్టు కొమ్మ కొంచెం ఇంత వేస్తే ఇంత పొగ వస్తుంది. సో ఆ బొగ్గు పైన వేస్తే ఇంత పొగ వస్తుంది అనమాట. అండ్ ఫ్రేగ్రెన్స్ అయితే అసలు మామూలుగా అసలు చెప్పలేము, అంత బాగుంది. అసలు కెమెరాలో వాసన చూసేది ఉంటే అయితే మాత్రం మీరు అలా మైమరిచిపోతుండే, బట్ ఇది ఫెంటాస్టిక్ ఉంది. సో ఇప్పుడు మనం పర్ఫ్యూమ్ షాప్స్ చూసాము, మనకి ఫ్రూట్ షాప్స్, ఐస్ క్రీమ్ షాప్స్, ఇట్లా ఎన్నో రకాల షాప్స్ చూసాం కదా. మొజంజాహి మార్కెట్లో హుక్కా పాట్స్ కూడా చాలా ఫేమస్ అన్నమాట. సో ఇక్కడ హుక్కా పాట్స్ కూడా అన్ని వెరైటీస్ ఇంపోర్టెడ్ కూడా దొరుకుతూ ఉంటాయి చాలా. సో ఈ మొజంజాహి మార్కెట్లో దొరకని ఐటమ్ అంటూ ఉండదు. అండ్ ఇంత కమర్షియల్ ప్లేస్లో ప్రతి ఒక్కరు అంటే కొంచెం మినిమల్ రెంట్స్ కట్టుకుంటూ వాళ్ళు బిజినెస్ చేసుకుంటూ ఆ ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తున్నారు, అలాగే వాళ్ళ కుటుంబాలను కూడా పోషించుకుంటున్నారు. సో ఇది ఇక్కడ హుక్కా పాట్ షాప్స్ ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఒకటే రకము 2-3 షాప్స్ కూడా ఉంటాయి అనమాట. ఇప్పుడు ఐస్ క్రీమ్వే 4-5 షాప్స్ ఉంటాయి ఒక చోట, మళ్ళీ ఇంకో చోట ఏమో పళ్ళ షాప్స్ 4-5 ఉంటాయి. అట్లా ఒక ఏరియాలో దానికి సంబంధించినవి అన్నీ దొరికేస్తాయి అనమాట. ఇప్పుడు ఇంకో దగ్గరికి వెళ్తే మీట్ షాప్స్ ఉంటాయంట. సో అది కూడా మనం చూద్దాం. మొజంజాహి మార్కెట్లో ప్రతి ఒక్క ఐటమ్ దొరికేస్తుంది అని చెప్పాను కదా, అలాగే ఇక్కడ మనకి మీట్ షాప్స్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే వ్యాపారులు మనకి మటన్, చికెన్ అన్నీ దొరికేస్తాయి ఇక్కడ. సో ఈ గల్లీ మొత్తం మటన్ షాప్కి అంకితం అనమాట. మటన్ ఎక్కువ దొరుకుతుంది, చికెన్, మిగతా నాన్ వెజ్ అన్నీ కూడా దొరుకుతాయి ఈ లైన్లో. ఇలా ఒక్కొక్క వీధి మొత్తం ఒక్కొక్క సెక్షన్కి అంకితం అనమాట. ఇది ఫస్ట్ డోర్. ఇలాంటివి ఒక 10-15 ఉన్నాయి లైన్గా. సో చూసారు ఎంత పెద్ద మార్కెట్. మొత్తం నాన్ వెజ్ సెక్షన్ అంతా దొరికేస్తుంది మనకి ఇక్కడ. మటన్, చికెన్, మనకి వాటికి సంబంధించిన తలకాయ కూర, ఎగ్స్, ఇవన్నీ దొరుకుతాయి. అండ్ చాలా మంది కస్టమర్స్ దీని చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తుంటారు. సో సండే అండ్ వీకెండ్స్లో ఇక్కడ చాలా ఎక్కువ రద్దీగా ఉంటుంది. ఇది వీక్ డేస్లో వచ్చాం మనం కాబట్టి కొంచెం
మినిమల్ రద్దీ కనిపిస్తూ ఉంది మనకి. సో ఇటు కూడా చూడండి, చాలా అసలు మొత్తం అంటే ఇక్కడ నుంచి దాదాపు 10-15 షాప్స్ ఉన్నాయి లైన్గా. సో ఒక్కొక్కరు ఒక్కొక్క కౌంటర్ పెట్టేసుకొని ఇక్కడ బిజినెస్ చేస్తుంటారు అనమాట. దిస్ ఇస్ వాట్ ద పర్పస్ ఆఫ్ ఉస్మాన్, మన ప్రభుత్వం అనమాట. అప్పుడు 1933లో ఏదైతే రీజన్ వల్ల నిర్మించారో మోజంజాహి మార్కెట్ని, అదైతే నిజంగా సవ్యంగానే సాగుతుందని చెప్పొచ్చు. అప్పుడు మార్కెట్ అంటే వేరే ఫ్రూట్ మార్కెట్కి ప్రారంభించారు, కానీ ఇప్పుడు రకరకాల బిజినెస్ మెన్స్ అంటే బిజినెస్లు ఇక్కడ జరుగుతున్నాయి. చిరు వ్యాపారాలు అంటే మరీ హై బిజినెస్ కాకుండా చిన్న చిన్న వ్యాపారాలు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఇది మంచి స్పాట్. సో వాళ్ళు మినిమల్ రెంట్స్ కట్టుకొని ఇక్కడ ఇలా బిజినెస్ చేసుకుంటారు. तो अंकल नमस्ते, आपका नाम? ज्ञानेश्वर। ज्ञानेश्वर। तो मोजंजाही मार्केट में आपका शॉप कब से है? ये बने से मैडम, बाबा दादा। अच्छा, हाँ। उससे पहले क्या करते थे दादा यही लोग? काम, मटन शॉप, पाया, बोटी, कलेजी, मुंडी। अच्छा, ये बेचते थे। कितना बिजनेस होता आपको रोज? ये जो होता मैडम 5-6 हज़ार का बिजनेस होता। 5-6 हज़ार होता? 5-6 हज़ार, 8 हज़ार, कभी 10 हज़ार होता। अच्छा, कितने शॉप से ऐसा मटन के पूरे? ऐसे मटन के 8 शॉप है उधर। हमारे। पाए के सरे की दुकान 7 है। అచ్చా, ఓ మటన్ షాప్స్ ఇందాక మనం చూసాం కదా, అదంతా మటన్ మటన్ షాప్. ఇది- అండ్ ఇది పాయ అండ్ తలకాయ కూర, ఇక్కడ తలకాయ బోటి बोटी। సో మటన్ కాకుండా మిగతావి పార్ట్స్ ఉంటాయి కదా మన మేకలో, సో అవన్నీ మనకి ఇక్కడ దొరికేస్తాయి అనమాట. మన హైదరాబాద్ అంటేనే పాయాకి ఫేమస్, पाया स्पेशल रहता. तो आपके पास रेस्टोरेंट लोग ये सब लोग आके लेके जाते हैं? हाँ। अच्छा, कितने को बिकता एक पाया केजी? एक डजन 700 रुपए है। अच्छा, डजन 700। अच्छा, ఏజ్ 750। हाँ। ఓకే. సో డజన్ లాగా అమ్ముతారంట పాయాని, అంటే కాళ్ళు, మన మేక కాళ్ళు ఉంటాయి కదా దాన్ని పాయ అంటారు. సో వాటిని క్లీన్ చేసి కాల్చి మంచిగా దాన్ని ముక్కలు చేసి కట్ చేసి ఇస్తారు. సో 2 కాళ్ళు, డజన్ కాళ్ళు 700। డజన్ కాళ్ళు కొంటే 700, 750 సైజ్ బట్టి రేటు, సైజుని బట్టి రేట్ ఉంటుందండి. తలకాయ మాంసం బోన్లెస్ ఉంటుంది మా దగ్గర. ఓకే, బోన్లెస్ తలకాయ में బోన్లెస్ कैसे करते? తలకాయలో బోన్లెస్ ఉంటుంది మా దగ్గర, కేజీ 500। అవునా? తలకాయ కూరలో అన్ని బోనే ఉంటదని మామూలుగా అనుకుంటారు, కానీ వీళ్ళు బోన్లెస్ కూడా అమ్ముతారంట. బోన్లెస్ సో 500 రూపీస్ కేజీ, 500 కేజీ. సో నార్మల్ గా బయట రేట్ కంటే తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా? బయట బొక్కతో అమ్ముతాం 350, మాకు బొక్క లేని అమ్ముతాం మేము. అచ్చా, 500। బొక్క ఉన్నది అయితే 300 అంతేనా? అంతే. అచ్చా, బ్రెయిన్ ఉంటుంది, ఏముంటది? 100 రూపీస్ బ్రెయిన్ మేకప్ బ్రెయిన్ 100 రూపీస్. బ్రెయిన్, కిడ్నీ ఎంత? లివర్, కిడ్నీ 30 రూపీస్. అచ్చా, మేక కిడ్నీలు 30 రూపీస్. 2 ఉంటాయి, 2 ఇస్తారా? ఒక కిడ్నీ 30 రూపాయలు. దాని కిడ్నీలు 2 కిడ్నీలు అమ్ముకొని 2 గాజులు అమ్ముకొని అంటారు కదా. సో 60 రూపాయలు వస్తాయి మేక కిడ్నీ అమ్ముకున్నా కూడా, ఏం రావు దానికి. లివర్ ఎంత దాన్ని? 200, 180 ఇట్లా. ఓకే, దాన్ని హార్ట్ అమ్ముతారా? హార్ట్ మొత్తం సెట్ ఇస్తామన్నా. హార్ట్, స్ప్లీన్, లివర్, లంగ్స్ మొత్తం ఉంటుంది సెట్ దాంట్లో. అచ్చా, సో హార్ట్ లివర్ అవంతా సెట్ కలిపి ఎంత? 200, 180 200, 180 అట్లా ఇచ్చేస్తారంట. సో అది వాళ్ళ బిజినెస్, వాళ్ళ జీవన ఆధారం. సో ఏమంటారు మీ చేసే పనిని? కట్టిక, ఆరెకట్టిక అంటారంట. సో అది వాళ్ళ కుల వృత్తి. సో మనం దాన్ని కించపరచొద్దు, కానీ వీఆర్ రెస్పెక్ట్ దట్. అండ్ ఊరికే కామెడీగా మాట్లాడాను, ఇంతసేపు కూడా ఏమన్నా అనుకోవద్దు. మోజంజాహి మార్కెట్ ఇలాంటి ఒక ప్లేస్ ని క్రియేట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇట్లా మార్కెట్ ఒక స్టాల్ పెట్టాలి అని ఒక ఆలోచన రావడం గ్రేట్ కదా. ఇంతకు ముందు అయితే మనమే సపరేట్ గా పెట్టుకొని షాప్ వెతుక్కోవాల్సి వచ్చేది, ఇప్పుడు ఇక్కడ షాప్స్ పెట్టేసిరు. సో ఎట్లా అనిపిస్తుంది? అవును, ఇలా చేపల మార్కెట్ ఉండే, ఇలా మటన్ షాప్ ఉండే, మా బొటి దుకాణాలు ఉండే, ఇంకా డ్రై ఫిష్ ఉండే ఇక్కడ. ఫ్రూట్స్ ఎక్కువ ఉండే అంట కదా? ఫ్రూట్స్ అక్కడ సైడ్. అచ్చా, ఒక సైడ్ ఫ్రూట్స్, ఒక సైడ్ మటన్, చికెన్, ఫిష్, డ్రై ఫిష్. సో నిజాం సర్కార్ కి రేట్ కూడా తక్కువ ఉండే మేడం, రేట్ పెంచుతున్నారు వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు. కానీ నిజాం సర్కారు నిరంకుశంగా పాలించింది అని అంటారు కదా నార్మల్ గా. సో ఇలాంటి భవనాలు కట్టి మంచిగా చేసిపోయింది. మంచిగా చేసిపోయింది. మళ్ళీ చేస్తారా వీళ్ళు? సో వీళ్ళు చేస్తారా వీళ్ళు అంటున్నారు.
వాళ్ళు అంతా మంచి చేసిన వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అన్ని పురాతన కట్టడాన్ని, ఆ చరిత్రను ఇలా నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది మన మొజంజాహి మార్కెట్.